Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Disc Civil Services in Detail, guiding aspirants to become officers. Let's begin our session of Savya Sachi Prelims Free Test Series Modules discussion, Day 6 Andy. The one who are going to write their competitive exams related to UPSC, APPSC or TGPSC in 2026 and 2027 వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన మాడ్యూల్ ఇది. And here we are covering high probable topics from current affairs and static part, as well as we are covering PYQs too అండి. We are doing in-depth analysis of the concepts as well as ఒక క్వశ్చన్ని ఎలా చదవాలి, ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి and how to choose the right option అన్నది ఇక్కడ డిస్కస్ చేస్తాం. Let's see the first question of the day. Prime Minister Modi was conferred with the Speaker of Nezet Medal, the highest honor of which parliament? Here the keyword is the medal which was announced recently in recognition of his exceptional contribution to strengthening strategic ties between the two countries. అంటే ఏదైతే కంట్రీ ఆ మెడల్ అనౌన్స్ చేశారో ఆ కంట్రీకి అండ్ ఇండియాకి మధ్యలో ఉన్న ఏదైతే స్ట్రెంథనింగ్ కోఆపరేషన్ స్ట్రాటజిక్ టైస్ హీఈస్ ఫోకసింగ్ ఆన్. సో హీఈస్ ద ఫస్ట్ లీడర్ టు రిసీవ్ ద అవార్డ్ అండి. లాస్ట్ 1.5-2 yearsగా చూసుకుంటే సిన్స్ 2020 ఇట్స్ బీన్ స్టార్టెడ్ అండ్ 22, 24, 26, 25 he has been received number of national awards at the global level, and he is the one of the global leader who achieved so many awards at the national levels. And whenever he is visiting any nation, they are conferring him with the highest civilian awards అండి. సో ఆ నంబర్ ఆఫ్ అవార్డ్స్ ఏవైతే 20+ ఉన్నాయో అదంతా కూడా ఒక ఇమేజ్ ఫామ్లోని ప్రిపేర్ చేసి వీ హ్యావ్ అప్లోడెడ్ ఇట్ ఇన్ అవర్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. ప్లీజ్ మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్ సివిల్ సర్వీసెస్ ఇన్ డీటెయిల్ అండి. ఆ ఐడిని ఫాలో అవుతూ వాట్ ఎవర్ కంటెంట్ వీఆర్ ప్రొవైడింగ్ దేర్ జస్ట్ గో త్రూ దట్ బికాస్ హీఈస్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ద లీడర్ హూ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. అంటే మోడీ హ్యాస్ ఇంపాక్టబుల్ ఆరా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. అంటే సివిలియన్ అవార్డ్స్ కానీ స్ట్రాటజిక్ రిలేషన్స్ కానీ గ్లోబల్ టైస్ కానీ ఈ అన్ని ఆస్పెక్ట్స్లో కూడా హీఈస్ ఇన్ టాప్ 1 పొజిషన్. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఏ నేషన్కి విజిట్ చేశారు, ఏం అవార్డు వచ్చింది, ఏ పర్టికులర్ నేషన్ ఏ అవార్డు ఇచ్చారు, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ద వన్ హూ ఆర్ రైటింగ్ స్టేట్ లెవెల్ పీసీఎస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రిలిమ్స్ ఆఫ్ యూపీఎస్సీలో సిగ్నిఫికెన్సెస్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ బిట్వీన్ ద టూ నేషన్స్ అడగొచ్చు. అవార్డ్స్ నేమ్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ ఈ క్వశ్చన్ యాడ్ చేశాను. అండ్ ఇక్కడ ఆప్షన్ ఇజ్రాయిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఈజ్ ఇజ్రాయిల్ అండి. సి ఈరోజు Feb 26 అండ్ 2-day విజిట్ ఆఫ్ ఏదైతే మోడీ గారిది ఉందో టు ఇజ్రాయెల్ వేర్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ట్రేడ్, టెక్నాలజీ, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ. ఎందుకు ఇది ఇలా వస్తుంది? పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ అండ్ ఫోకసింగ్ ఆన్ స్ట్రెంథనింగ్ టైస్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్, సెక్యూరిటీ ఎక్సెట్రా, కోఆపరేషన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ బయలేటరల్ ఎక్స్చేంజెస్ ఎక్సెట్రా ఏదైతే ఉన్నాయో వాటితో పాటు హీఈస్ ద ఫస్ట్ వన్ హూ రిసీవ్డ్ ది స్పీకర్ ఆఫ్ ద నెజెట్ మెడల్ అవార్డ్ అండ్ ఇన్ కాంట్రిబ్యూషన్ టు హీస్ ఎక్సెప్షనల్ సర్వీసెస్ ఫర్ బోత్ నేషన్ స్ట్రాంగ్ టైస్ ఇది ఇచ్చారు. సో ఇక్కడ కీవర్డ్ అవార్డ్ అండ్ ఇజ్రాయిల్ ఇస్ ద నేషన్ గివెన్ అండ్ ఈ 2-day విజిట్లో అవుట్కమ్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ కూడా కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద హిస్టరీ ఆఫ్ యాన్షియంట్ ఇండియా, భవభూతి, హస్తిమల్ల, క్షేమేశ్వర వ ఫేమస్ ఫర్. ఇట్ ఈస్ ఎ పీవైక్యూ అండి. అండ్ పీవైక్యూస్ డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎంత స్టాటిక్ కరెంట్ రివిజన్ చేసినప్పటికీ కూడా పీవైక్యూస్ ఎలా వచ్చాయో తెలిస్తేనే అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది మీరు ఒక అనాలిసిస్ చేయగలుగుతారు. ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం ఐఎమ్ యాడింగ్ ఫ్యూ పీవైక్యూస్ టు ఇన్ ఎవ్రీ టెస్ట్ సిరీస్ అండి. సో ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ప్లే రైట్స్ అండి. ద వన్ హూ హ్యావ్ అటెండెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ సెషన్స్ విచ్ వీ కండక్టెడ్ వాళ్ళకి ఈ క్వశ్చన్స్ ఐడియా ఉండొచ్చు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సాంగ్స్ ఫ్రమ్ పిజన్. ఇది కూడా ఏదైతే ఈ క్వశ్చన్ వచ్చిన ఇయర్లోనే ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. ఏ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాన్షియంట్ ఇండియన్ రిలీజియస్ లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్ అండి. సో సాంగ్స్ ఆఫ్ ప్రిజన్ అనగానే ఇక్కడ ఆప్షన్స్ చూసారు కదా, బాల్ గంగాధర్ తిలక్ గారు, జవహర్ లాల్ నెహ్రూ గారు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, సరోజినీ నాయుడు గారు. 102% మోర్ దాన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ ఆప్షన్కి వెళ్తారండి, విచ్ ఇస్ రాంగ్. బికాస్ ప్రిజన్ నుండి ఎవరైతే లెటర్స్ రాశారో ఇందిరాగాంధీ గారికి, హీ కంపైల్డ్ ఎ బుక్ అండ్ దట్ ఈస్ ఆల్సో హ్యావ్ ఎ డిఫరెంట్ నేమ్ అండ్ వీ నో దే కమ్యూనికేషన్ విచ్ దే మెయింటైన్ త్రూ ద లెటర్స్ ఇన్ ప్రిజన్ వెన్ హీ వాజ్ దేర్. ద లెటర్స్ రిటర్న్ టు ఇందిరాగాంధీ గారు ఈస్ గివెన్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ హెర్ వర్క్ లేటర్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇన్ డిఫరెంట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అండ్ ఫారెన్ పాలసీస్లో చాలా హ్యూజ్ ఇంపాక్ట్ చూపించింది.
అది దృష్టిలో పెట్టుకొని ఆ ఇన్సిడెంట్‌ని వి మే కమ్ అక్రాస్ ఆర్ గో అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు అనుకుంటాం. బట్ దీనికి రైట్ ఆప్షన్ సంథింగ్ ఈజ్ ఎల్స్. యూ జస్ట్ కమెంట్ ఇట్ ఇన్ యువర్ ఆన్సర్స్ అండి. యెస్సా? నోవా? మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ గారు అని కూడా రాస్తారు. ఇది రైటా? ఇది రైటా? రెండిట్లో ఏది రైట్ అన్నది టైప్ చేసి పెట్టండి. విత్ రిఫరెన్స్ టు ఎకానమీ, మార్జినల్ యూటిలిటీ కర్వ్ డిపిక్ట్స్. ఇలాంటి ఎకానమీ రిలేటెడ్‌గా లెంథీ క్వెషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తాం. ద వన్ హూ ఆర్ రైటింగ్ గ్రూప్ 1 అండ్ ద వన్ హూ ఆర్ రైటింగ్ యూపీఎస్సీ ప్లీజ్ మేక్ ష్యూర్ లెంథీ క్వెషన్స్‌ని అవాయిడ్ చేయొద్దు. కీవర్డ్స్ పట్టుకోండి. ఫర్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ద ఫంక్షన్ రిలేటింగ్ టు క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంపోర్టెడ్. ఈ కైండ్ ఆఫ్ అసలు యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ కర్వ్ గురించి అసలు ఇది రానే రాదు. సో యూ కెన్ అవాయిడ్ దిస్. అండ్ అనదర్ ఆప్షన్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మార్కెట్ ప్రైజెస్, ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్. అసలు దిస్ ఇస్ నథింగ్ రిలేటెడ్ టు utility curve again. It is the one which is talks about these RBI policies and money marketing, banking and everything, market policies, etc. So adi kuda kaadu. And the inverse relationship between unemployment and corresponding rates of inflation is again not at all related to this one. So option is A. Ikkada asal marginal utility curve entante the relationship between the satisfaction generated from the consumption of an additional unit of a good and the quantity of the good consumed. Ante for example, if someone has taken 4 biryanis anukundam, someone has purchased 4 biryanis, and if he is ready to take another 5th biryani packet, the level of satisfaction he takes, or when he is purchasing the 5th product or 5th unit, అప్పుడు ఏదైతే సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తుందో ద లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విచ్ హీ ఈజ్ అటైనింగ్ బికాస్ ఆఫ్ ద ఎడిషనల్ యూనిట్ ఆఫ్ దాట్ ప్రొడక్ట్ పర్చేసింగ్ ఆర్ కన్జ్యూమింగ్, దాన్ని మార్జినల్ యూటిలిటీ కర్వ్ కింద కన్వర్ట్ చేస్తారు. ఇఫ్ సమ్వన్ ఈస్ టేకింగ్ 49 ప్యాకెట్స్ ఆఫ్ బిర్యానీ అండ్ హీ ఈజ్ అగైన్ ట్రయింగ్ టు టేక్ 50th వన్, ఆర్ ఎల్స్ బిర్యానీ కాకుండా యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ Glucon D or something related to Glucon D bottles or something related to water bottles or something related to fruits anukundam. So after 49th purchase, when he is taking the 50th one, the level of satisfaction which he is getting is not at all equivalent to the one which when he is taking the 5th unit. Ante idi A purchase chesadu anukundam, idi B purchase chesadu anukundam. The level of satisfaction when A is getting after purchasing 4 biryanis and taking 5th additional unit is something different from when B is purchasing 49 units and another 50th additional unit when he is taking is completely different from the level of satisfaction A is getting. So ఆ particular satisfaction levels ni, ఆ purchasing consumptions ni, ఆ satisfaction between a relationship between the consumption of additional unit and the quantities ni discuss చేసేదే marginal utility curve అండి. ఇది మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ కి ఇలాంటివే అడుగుతారు. You have to be very thorough with the basic concepts. That's the reason I have added this question. The term digital single market strategy is seen in ASEAN, BRICS, EU or G20. G20 అయితే definitely కాదు because this was not even asked in the recent times. And the option is EU. So 28 market system ఏదైతే ఉందో to confine that into unified single market system, it has been taken into news అండి. So this is purely factual based concept. కొంచెం current affairs regular గా follow అయితే కనుక you can go through this. And this is a very old question అండి, old current affair. And yes, it is made up of 3 policies, 3 policy pillars where they are discussing about improving access to digital goods, creating right conditions and level playing field for digital networks, as well as maximizing the growth potential of the digital economy. And the archaeological site of Kiladi recently in the news is located at which of the following sites? See, archaeological sites ఈ మధ్యన చాలా న్యూస్లో మనం చూస్తున్నాము. రాక్ కట్ పెయింట్స్ కానీ, లేకపోతే కేవ్ పెయింటింగ్స్ కానీ, లేకపోతే ఎక్స్కవేషన్స్ కానీ, ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు బోన్స్ ఆర్ సంథింగ్ యూ మే హ్యావ్ కమ్ అక్రాస్, ఆర్ పాటరీ కైండ్ ఆఫ్ సంథింగ్, ఆర్ జ్యువెలరీ కైండ్ ఆఫ్ సంథింగ్, ఆర్ బీడ్స్ కైండ్ ఆఫ్ సంథింగ్. సో ఎక్స్కవేషన్స్ హై ప్రాబబుల్. అండ్ హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే 100 years కంప్లీట్ చేసుకుందో, అంటే ఎక్స్కవేషన్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే 100 years కంప్లీట్ చేసుకుందో, హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ అండి. ఈవెన్ 2025 ప్రిలిమ్స్ కూడా 102% వస్తుంది క్వశ్చన్ ఆన్ హరప్ప అన్నాను. బోత్ ప్రిలిమ్స్ వచ్చింది, మెయిన్స్ వచ్చింది, ఈవెన్ గ్రూప్స్కి వచ్చింది. సో అగైన్ కీలాడి ఈజ్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అండ్ రీసెంట్గా
they have studied these paleo studies related to climate changes and everything also. Sangam description adi idi అని మాట్లాడుతున్నారు. So all because of these reasons Kiladi is high probable topic and it is in Tamil Nadu andi. And yes, ఆ టైంలో సంగం లిటరేచర్ గురించి, సివిలైజేషన్ గురించి, ఈవెన్ ద వన్ హూ డిపిక్స్ హరప్పన్ ఇన్క్రిప్షన్స్ ఇఫ్ దే విల్ గెట్ ఫ్యూ అమౌంట్స్ అని ఎన్నో క్రోడ్స్ అమౌంట్ కూడా అనౌన్స్ చేశారు తమిళనాడు గవర్నమెంట్. మనం కరెంట్ అఫైర్స్లో హిందూ క్లాసెస్లో డిస్కస్ చేసాం ఇది. Bhongo Sagar is a military exercise between India and which of the following nation? ఇక్కడ సాగర్ అనగానే మనకి డౌట్ రావాలి. ఓకే, ఈజ్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు ఓషియానోగ్రఫీ ఆర్ ఓషన్స్ రిలేటెడ్ అయితే మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ 3 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్లీ ఫ్రాన్స్ కాదు, యూ కెన్ ఎలిమినేట్. సో ఈ 3లో మళ్ళీ బోంగో సాగర్ అంటే జస్ట్ గో త్రూ ద ఇంట్యూషన్ ఆర్ కామన్ సెన్స్ కైండ్ ఆఫ్, దెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు Bangladesh and it is a military exercise between India and Bangladesh where they are focusing on maritime security and other perspectives as well as. So being a neighbor, the different initiatives which they are working on strengthening the ties especially in the Indo-Pacific region, this is one such initiative andi. So one military exercise gurtu pettukovalante dan venaka unna concept enti, objective enti, conduct cheyadaniki, why these two countries navies are participating and what kind of initiatives they are taking anadi koncham చదివితే ఆప్షన్ ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎంతసేపు ఫ్యాక్ట్స్ని రట్ట కొడితే ఆన్సర్స్ రావండి. కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ వెరీ మచ్ రెలవెంట్, important for clearing prelims andi. Which organization had released Global Economic Prospects Report 2026 with India's growth forecast for fiscal year 2025-26 is 7.2%. So 7%, 7.2%, 7.4% ఈ స్టడీస్ వస్తానే ఉన్నాయి till the economic survey released. So this is the one which they discussed and global economic prospects లో ఇది మాట్లాడి 25 కంటే it was revised and growth seen అని చెప్పారు. ఇక్కడ మీకు క్లియర్ కట్గా లాస్ట్ ఏవైతే టెస్ట్ సిరీస్ డిస్కస్ చేశానో అక్కడ నేను క్లియర్గా చెప్పాను. రిపోర్ట్స్, ఇండిసెస్, ర్యాంక్స్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్, ఎక్సర్సైజెస్, స్పీషీస్, నేషనల్ పార్క్స్ ఇవన్నీ హై ప్రాబబుల్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఉన్న టాపిక్ని బట్టి అడిగే ఛాన్సెస్ ఉంది. దీనికి ఆన్సర్ ఏంటి చెప్పండి? ఐఎంఎఫా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమా, ఓఎస్సిడియా ఆర్ ఎల్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకా? అసలు ఇక్కడ ఉన్న ఆప్షన్ కానే కాదా? నన్ ఆఫ్ ద అబౌవ్ వస్తుందా? వరల్డ్ బ్యాంక్ వస్తుందా? ఏది వస్తుంది? లెట్ మీ నో అండి. ఐ ఇంటెన్షనల్లీ ఫ్రేమ్డ్ దిస్ క్వశ్చన్ అండ్ గివెన్ అండి. ఈ 4 ఆప్షన్స్లో ఒకటి వస్తుందా లేకపోతే రాదా? వరల్డ్ బ్యాంక్ వస్తుందా? ఏమొస్తుంది? కమెంట్ సెక్షన్లో టైప్ చేసి పెట్టండి. Consider the following statements regarding H1V virus, HIV1 virus. This is in news and again because of these viruses and everything. So it is a capsid cone-shaped protein shell that protects viral RNA and essential enzymes. The capsid remains intact until the virus reaches the host cell's nucleus to prevent detection by the innate immune system. Yes or no? Reverse transcription of the viral RNA into DNA occurs entirely outside the capsid. ఈ కాన్సెప్ట్ పైన ఎక్స్క్లూజివ్గా ఐ విల్ రిలీజ్ ఏ 5 minutes వీడియో అండి, బికాస్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్స్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ టాపిక్స్. ఇక్కడ ఆప్షన్ అండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, హియర్ ద ఆప్షన్ ఈస్ 1 and 2 only. I will explain how. Which one launched a next generation rail parcel app, first of its kind, digital e-marketplace, aims to revolutionize freight logistics by offering seamless end-to-end services. ఇది కూడా again Feb 26 కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్లో ఇమ్మీడియట్గా ఏం జరుగుతుందో ఆ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఫర్ హ్యావింగ్ క్లారిటీ ఓవర్ టాపిక్స్ అండి. సో పార్సెల్ కాంక్లేవ్ ఇస్ ద వన్ విచ్ హ్యాస్ బీన్ డన్ 2026కి రిలేటెడ్గా. సికింద్రాబాద్ ఏదైతే ఉందో South Central Railway has been released this rail parcel app and it is the first of its kind visiting or focusing on digital e-marketplaces and this is the one I am talking about. And this is exclusively focusing on end-to-end services including doorstep pickup and delivery and these are the locations, 7 major locations including Hyderabad, Vijayawada, Bengaluru, where the strategic move SCR signed a memorandum of understanding with IIM Bangalore andi. So meeku ila kuda question రావచ్చు. Recently South Central Railway and which of the following organization signed MOU on building the rail parcel app on the event taking place at Hyderabad recently in Parcel Conclave 2026 అని. సో ఇలా కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు అర్థం అవ్వాలి. అండ్ హియర్ ఇట్ ఈస్ ద టార్గెట్ అండి, ఫ్reight లాజిస్టిక్ మార్కెట్స్కి రిలేటెడ్గా, వేర్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్
achieving national mission of 3000 million tons of cargo loading by 2030 అండి. అండ్ ఎస్ దిస్ ఇస్ ద ఆప్షన్ 1 and 2 ఓన్లీ అని ఇక్కడ చెప్పాను కదా, స్లైడ్స్ కొంచెం మిస్ మ్యాచ్ అయ్యాయి చూసుకోండి ఒకసారి. అండ్ 3 ఈస్ నాట్ ఎట్ ఆల్ దేర్. సో ఇక్కడ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్యాప్సిడ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ సిఏ ప్రోటీన్స్ అండ్ ద షీల్డ్ వైరల్ జీనోమ్, అండ్ 1 and 2 కరెక్ట్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, 2 ఈస్ incorrect because of the reasons here given. Just go through that. Local self-government can be best explained as an exercise in which one? Federalism, democratic decentralization, administrative delegation, direct democracy. Direct democracy option definitely avadu, and option is B andi. Ikkada democratic decentralization is started way back. Balwant Rai committee is the one which is discussed and coined this term andi. Exclusive ga center and state governments edaithe untayo to the elected local bodies, they give these powers of responsibilities, functions, powers, everything on discharge of duties and everything, funds allocations, everything. When they talk something related to local self government, exclusively discussing democratic decentralization and not at all federalism. Federalism is the one which talks about center state relation. Local self government is the one which talks about democratic decentralization, that is the relation between these two elected local bodies and where they have to deliver and discharge the duties which are they allotted. ఇక్కడ చూడండి, as I already mentioned, this was the term and conceptualized in 1957 under the Balwant Rai Mehta committee, where they are focusing on top down bureaucratic control అండి. ఎందుకంటే బాటమ్ అప్ అప్రోచ్ ఆర్ టాప్ బాటమ్ అప్రోచ్ అంటాం కదా, సో డీసెంట్రలైజ్డ్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్ ప్రాపర్గా జరిగితే ఇట్ విల్ బీ వెరీ ఎలా చెప్పాలి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పడానికి కాన్సెప్ట్. అండ్ దిస్ ఈజ్ బేసిక్స్ ఆఫ్ పాలిటీ పీవైక్యూ అండి, హై ప్రాపబుల్ టాపిక్స్ అందుకే యాడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. The Senkaku, Dhayayu, Dhayayuthai are often seen in news. These are related to which of the following? Disputed islands, indigenous tribes, defense portals, medicinal plants. ఇది పీవైక్యూ అండి. ఈ అంటే డైరెక్ట్గా పీవైక్యూ కాదు, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ని పీవైక్యూస్గా అడిగారు. కరెంట్ అఫైర్స్లో బర్నింగ్ ఇష్యూ అండి, రిలవెంట్గా న్యూస్లో రిపీటెడ్లీ ఉంది, అండ్ హై ప్రాపబుల్ టాపిక్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ ద ఆప్షన్స్ సిమిలర్గా అనిపిస్తున్నాయి కదా, ఇలాంటప్పుడే కొంచెం సెన్స్ యూస్ చేసి చదివిన కాన్సెప్ట్స్ని కరెంట్ అఫైర్స్ని రీక్యాప్ చేస్తే గుర్తుంటుంది. దిస్ ఈస్ ద డిస్ప్యూటెడ్ ఐలాండ్ అండి, అడ్మినిస్టర్డ్ ఎక్స్క్లూజివ్లీ బై జపాన్ బట్ క్లెయిమ్డ్ బై చైనా అండ్ తైవాన్ అండి. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ న్యూస్ బికాస్ ఆఫ్ దీస్ స్ట్రాటజిక్ అండ్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్సెస్ అండి. సో నేను చెప్పినట్టు ఏదైతే బర్నింగ్ ఇష్యూస్ లొకేషన్స్ ఇన్ న్యూస్ ఉన్నాయో, జస్ట్ గో త్రూ ద కాన్సెప్ట్. అసలు ఎందుకు ఈ పర్టికులర్ ఐలాండ్స్ 3 నేషన్స్కి మధ్యన కొట్టుమిట్టాడుతున్నాయంటే లెట్స్ సీ. సో దీస్ ఐలాండ్స్ ఆర్ రిఫర్డ్ యాజ్ సెంకాకు అండ్ దిస్ వన్ బై జపాన్ and China, Taiwan respectively, as Japan is administering them, as I already told. Japan claimed them in 1895 following the first Sino-Japanese war. Post World War II, they were under US administration as part of Okinawa conclusion, then returned to Japan in 1972. Since then it was in ఈ కాంట్రవర్సీ మిలిటరీ స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఎక్స్క్లూజివ్ ఏదైతే ఈ షిప్పింగ్ లేన్స్ ఉన్నాయో, మేబీ బికాస్ ఆఫ్ అండ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ మిలిటరీ ఇంపార్టెన్స్ ఆర్ మిలిటరీ రిలవెంట్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీస్ ఆర్ రిజర్వ్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, హ్యూజ్ రిజర్వ్స్ ఉన్నాయి, as well as these are the fishing zones అండి. And because of all these reasons, these are always in controversy, everyone is claiming them, but now Japan is administering them. Strait of Hormuz ఎలాగైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని చెప్పానో, these islands also very much important. As I already told you, they lie in the very nearby East China Sea, close to all 3 countries, and consist of 5 small uninhabited islands, few rocks, with the largest being Oyotsuru. That's it. ఒకసారి మ్యాప్ చూద్దాం, మీకు ఇంకా ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఐ హ్యావ్ యాడెడ్ మ్యాప్స్ ఆల్సో. నో వేర్ ఇస్ సట్. ఓకే, స్లైడ్స్ ఏంటి ముందు వెనక అయ్యాయి ఈరోజు. షెంకాకు ఐలాండ్స్కి నేను మ్యాప్స్ యాడ్ చేశాను. ఓకే,
ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేశాను, ఒకసారి చూసుకొని సరిపోతుంది. సో రీసెంట్లీ విచ్ హైకోర్ట్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ వెట్లాండ్ అథారిటీ టు సెటప్ అన్ అష్టముడి వెట్లాండ్ మేనేజ్మెంట్ యూనిట్ విత్ ఇన్ 2 months ఆఫ్ నోటిఫికేషన్. అష్టముడి లేక్ అండి, రిపీటెడ్లీ న్యూస్లో ఉండింది లాస్ట్ 3 to 4 monthsలో. ఎందుకు అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ద క్రైసిస్ ఇట్ ఈస్ ఫేసింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ఎక్రోచ్మెంట్. సో ఆ టైంలోని ఈవెన్ ద ఫిషెస్ విచ్ దే ఫౌండ్ ద ట్రేసెస్ ఆఫ్ పొల్యూషన్స్ అండ్ ఈ ఇండస్ట్రియలైజేషన్ ఇంపాక్ట్ అది ఉండడం వల్ల ద లేక్ విచ్ ఈస్ గెటింగ్ దిస్ హ్యూజ్ ఇంపాక్ట్ అండ్ గెటింగ్ దిస్ వాట్ ఇట్స్ కాల్డ్ నెగిటివ్ బాగా టాక్ జరిగి అప్పుడు బాగా ప్రొటెస్ట్లే జరిగి ఇట్ వాజ్ ఇన్ న్యూస్. అండ్ దెన్ విచ్ గవర్నమెంట్ which High Court directed the state government and state wetland authority to set up an Astamudi wetland. ikkada meeku ఏ హైకోర్ట్ అనౌన్స్ చేస్తుంది? ఆబ్వియస్లీ ద వన్ వేర్ ద లేక్ ఈస్ లొకేటెడ్. సో ఇక్కడ క్వశ్చన్ ఇవ్వగానే ఓకే అష్టముడి వెట్లాండ్ గురించి, అష్టముడి లేక్ గురించి కేర్ తీసుకోమని స్టేట్ గవర్నమెంట్కి ఒక హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ హైకోర్టు ఏదై ఉంటుందబ్బా అంత ఆలోచించక్కర్లేదు, కామన్ సెన్స్ యూజ్ చేయాలి. ఏ స్టేట్లో అయితే అష్టముడి వెట్లాండ్ ఉందో అదే ఆ స్టేట్ హైకోర్టే ఆబ్వియస్లీ ఆర్డర్ ఇస్తుంది. అండ్ ఇక్కడ క్వశ్చన్లో ఆల్రెడీ SWAK ఉంది, అంటే స్టేట్ గవర్నమెంట్ అండ్ స్టేట్ వెట్లాండ్ SWAK అంటే కే అంటే ఏంటి? ఆబ్వియస్లీ కేరళ. సో అలా చూస్ చేసుకున్నా కూడా ఆన్సర్ ఇస్ కేరళ. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ వెంబనాడ్ లేక్ అండి. సో వెంబనాడ్ బీయింగ్ ద ఫస్ట్ అండ్ అష్టముడి became the second largest lake and it is also Ramsar site అండి. హ్యూజ్ ఇంపాక్ట్ ఉంది, హ్యూజ్ సిగ్నిఫికెన్స్ ఉంది, బట్ బికాస్ ఆఫ్ ద ఎంక్రోచ్మెంట్స్, పొల్యూషన్స్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్, సివేజ్ ఎక్సెట్రా ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్. సో నౌ ద గవర్నమెంట్ ఆర్డర్ అండ్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో టేకెన్ interference and started focusing on renovation of and rejuvenation of these lakes andi. That's it. This is the picture after the topic came into news andi. Actually this is the location. See చూసారు కదా, ఇక్కడ వెంబనాడ్ ఉంది, ఇక్కడ కాయంకులం లేక్ ఉంది, ఇక్కడ అష్టముడి లేక్ ఉంది, అండ్ దీస్ ఆర్ ద లేక్స్ అండ్ దీస్ ఆర్ ద రిజర్వాయర్స్ అండ్ ఆల్ దిస్ బిలాంగ్స్ టు కేరళ అండి. ఐ హోప్ ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ with reference to the Ministry of Development of Northeastern region, consider the following statements. Northeastern region ki manam hill ranges మాట్లాడాము, lakes మాట్లాడేసాము. ఈవెన్ నార్త్ ఈస్టర్న్ రీజియన్లో హై ప్రాబబుల్ టాపిక్స్ లైక్ మణిపూర్ ఏదైతే కుకీజో కమ్యూనిటీస్ ది ఎథ్నిక్ వైలెన్స్ జరుగుతుందో అది కూడా వీ హ్యావ్ డన్ ఇనఫ్ డిస్కషన్ అండి. సో ఇంత నార్త్ ఈస్టర్న్ రీజియన్లో ఒక పక్క ఛాలెంజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ రిలేటెడ్గా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని అనౌన్స్ చేశారు. సో క్వశ్చన్స్ ఎంతసేపు హిల్స్, లేక్స్ లేకపోతే వైలెన్సెస్కి రీజను ఆర్ ప్లేసెస్ ఆర్ లొకేషన్స్ ఇన్ న్యూస్ అని మాత్రమే కాకుండా ఆర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఆర్ different kinds of tribes and their cultural activities, art and culture మాత్రమే కాకుండా they may also come across the questions like this: the government agencies or the nodal agencies or the ministries which are working for the development and welfare of that particular region. ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే కనుక ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రైట్? It was first established in 2001 to act as a central nodal ministry for socio-economic development of 8 northeastern states. True, yes or no? The Northeastern Council is a statutory body that functions under administrative control of, again, Northeastern donor. So ministry is responsible for the direct implementation of all infrastructural projects in the northeast without involving state agencies. ఇక్కడ చూడండి, all అన్నాడు, without involving స్టేట్ ఏజెన్సీస్ అన్నాడు. ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, ఓన్లీ అన్నా, మేబీ అన్నా, ఎలోన్ అన్నా, ఎక్సెప్ట్ అన్నా, ఆల్ అన్నా, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు 102% అది రాంగే అవుతుంది. బికాస్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి స్టేట్ రెలవెంట్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా హౌ విల్ దే వర్క్ అండి? హౌ విల్ దే ఇంప్లిమెంట్ దట్ సక్సెస్ఫుల్లీ అండి? అవ్వదు కదా. That's what here you have to understand and give the right option. So option is 1 and 2 only. ikkada nenu oka task of the day iddam anukuntunnanu. If possible, definitely I'll do a 4 to 5 minutes video on that, or at least I'll release a PDF on that. List of ministries and list of ministries kinda list of organizations or nodal agencies or departments working under certain ministries ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి.
హైలీ ఇంపార్టెంట్. ఆ తర్వాత అంటే ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి, వాటి కింద ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాటి కింద ఎన్ని నోడల్ ఏజెన్సీస్ ఆర్ బాడీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చూసిన తర్వాత మినిస్ట్రీ వైజ్ స్కీమ్స్ కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. లిస్ట్ ఆఫ్ స్కీమ్స్ అండర్ డిఫరెంట్ మినిస్ట్రీస్. Then it will be very easy for you to write a beautiful mains answer along with choosing the right options in prelims. Prelims ki kuda high probable, mains ki kuda high probable. As I already told you, 1 and 2 only రైట్ ఆప్షన్ ఇక్కడ చెప్పాను కదా. ఆప్షన్స్ చూడకుండానే ఇలాంటి స్టేట్మెంట్స్ చదవడం వల్ల కామన్ సెన్స్ యూస్ చేసి కొంచెం ఎక్స్పర్టైజ్ యూస్ చేస్తే రైట్ ఆప్షన్ తీసేయచ్చు. సో ఇక్కడ తెలుస్తుంది కదా, ఆల్ వితౌట్ హ్యావ్ ఇన్వాల్వింగ్ ఎనీ స్టేట్ ఏజెన్సీ అన్నాడు కాబట్టి 3 తీసేసి 1 and 2 పెట్టాం. దాని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చాము, ఒకసారి చూసుకోండి సరిపోతుంది. ఓకే, so we're done for the day. This is all about today's session అండి. I hope these sessions are really helpful. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలతో పాటు కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం, స్టాటిక్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం, కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. వీఆర్ కవరింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ హై ఛాన్సెస్ ఆఫ్ అపియరింగ్ ఇన్ యువర్ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఐ హోప్ దీస్ సెషన్స్ ఆర్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద సిన్సియర్ ఆస్పిరెంట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ హ్యాపీలీ డ్రాప్ ఏ కామెంట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. టీమ్ డిస్క్ విల్ బీ ఆల్వేస్ అవైలబుల్ టు సపోర్ట్ ద సిన్సియర్ ఆస్పిరెంట్స్, సిన్సియర్ ప్రిపరేషన్ అండి. వన్స్ అగైన్ బాగా చదువుకోండి, నోట్స్ రివిజన్ చేయండి. మేము ఇచ్చిన పీడిఎఫ్స్ని కంటెంట్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఓన్ హ్యాండ్ రిటర్న్ మెయింటైన్ చేస్తూ డూ రిపీటెడ్ రివిజన్స్ అండి. టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్న క్వశ్చన్స్ని క్విజ్ని ఆన్సర్ చేసి అక్కడ ఇస్తున్న కంటెంట్ని ఒకసారి మళ్ళీ డూ రివిజన్. అండ్ హిందూ కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా విల్ బీ సూన్, విల్ రిజ్యూమ్ సూన్ అండి. హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే. థ్యాంక్ యూ సో మచ్.